హలో అండి. వెల్కమ్ టు లక్ష్మీస్ డివైన్ అండ్ కిచెన్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్‌లో ఉండే పన్నీర్ మెజెస్టిక్ చేసుకుందామండి. ముఖ్యంగా రెస్టారెంట్స్‌లో ఈ రెసిపీలో కంపల్సరీ టేస్టింగ్ సాల్ట్ ఏస్తారండి. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కనుక మనం అది లేకుండానే చాలా టేస్టీగా ఉండేలాగా ఇప్పుడు చేసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఎన్నో వస్తాయి. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, కరివేపాకు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఫ్రెష్ క్రీమ్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, పసుపు, కారం, జీలకర్ర, చిన్నులపాయలు, ఎండుమిర్చి, కార్న్‌ఫ్లోర్, మైదా, జీడిపప్పు, పెరుగు, పన్నీర్ ముక్కలు. ముందుగా ఒక బౌల్‌లో 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసి దానిలో కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకుందాము. కొంచెం కారం. మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు వేస్తామండి, అందుకే కొంచెం కొంచెమే వేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ చేత్తో ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్గా వచ్చేలాగా కలుపుకుందాము. ఒకేసారి వాటర్ పోయకండి, లూజ్ అయిపోతుంది. కొంచెం కొంచెంగా పోసుకుంటూ దోశ పిండి కన్నా ఇంకొంచెం పల్చగా ఉండేలాగా కలుపుకుందాము. పన్నీర్ ముక్కని డిప్ చేసినప్పుడు ముక్కకి ఈ మిశ్రమం పట్టాలి, ఆ విధంగా కలుపుకుందాం. అదిగోండి, ఇలా వచ్చేలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, దీనిలో పన్నీర్ ముక్కల్ని డిప్ చేసి ఆయిల్లో వేసుకుందాము. కడాయిలో పన్నీర్ ముక్కల్ని ఎక్కువగా వేసుకోవద్దండి. ఒకదానికి ఒకటి అంటుకుపోతుంది. కొంచెం గ్యాప్ ఉండేలాగా కొంచెం కొంచెంగా వేసుకుందాం. అంతకైతే మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండి, అందుకే అలా నురగ వస్తున్నట్లుంది. ఇట్లా కొంచెమే వేసుకుందాం. అది కడాయిలో కొంచెం ఖాళీ ఉంచుదాము. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి, దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇలానే మిగిలినవన్నీ వేయించుకున్నానండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఈ పాన్లోకి జీలకర్ర వేసుకుందాం. ఇది చిటపటం అనేలాగా ఉంచుకోవాలి. దీనిలోకి ఎండుమిర్చి, జీడిపప్పులు వేసుకుందాము. చిన్నులపాయల్ని ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి, ఆ ముక్కలు వేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకుందాము.
జీడిపప్పు ఇప్పుడు కలర్ కొంచెం మారింది కదండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసి వేయించుకుందాము. ఆనియన్స్ మగ్గేదాకా వేయించుకుందాము. దీనిలోకి కొంచెం పసుపు వేసుకుందాము. ఇందాక పన్నీర్లోకి వేసుకున్నాం కదండి, కనుక చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు క్యాప్సికమ్ని ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, ఇది వేసుకుందాము. క్యాప్సికమ్ ఒక 2 మినిట్స్ వేగితే చాలండి, మరీ మెత్తగా అవ్వకూడదు, నోటికి క్రంచీగా తగలాలి. దీనిలోనే ధనియా పౌడరు, గరం మసాలా, కొంచెం కారం వేసి వేయించుకుంటున్నాను. సరిపోతుందండి, ఇంకెంతకన్నా క్యాప్సికమ్ ఫ్రై అవ్వకూడదు. ఇప్పుడు పెరుగు వేసుకున్నాను. పెరుగుని ఉండలు లేకుండా ముందుగానే స్పూన్ తోటి స్మూత్గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా వాటరీగా వచ్చింది కదా, ఇదంతా ఎగిరి కొంచెం దగ్గర పడేదాకా ఉంచుకుందాము. కొంచెం లూజ్గానే ఉండాలండి, మరీ టైట్ అయ్యిందంటే పన్నీర్ ముక్కలకు పట్టదు. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాము. ఇది ట్రెట్రా ప్యాక్లో కూడా దొరుకుతుందండి బయట షాప్స్లో, కానీ నేను ఇంట్లోనే పాల మీద మేగడ తీసి దాన్ని స్మూత్గా స్పూన్ తోటి చేసేసుకున్నాను. మనకి బయటికి వెళ్ళి తెచ్చుకునే అందుబాటులో లేకపోతే ఇలాగైనా చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మాత్రం లూజ్ ఉన్నప్పుడే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుందాము. గ్రేవీ మరీ దగ్గర పడిందంటే ఈ పన్నీర్ ముక్కలకి పట్టదండి, ఇంత లూజ్ ఉన్నప్పుడే వేసేసుకోండి. వేసుకొని ఒక్క 1 మినిట్ కలిపేసుకుంటే సరిపోతుంది. చూడండి, పన్నీరు అంతా పట్టేసి ముక్కలకి బాగా దగ్గర పడిపోయింది. రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇది చాలా స్మూత్గా ఉందండి ఈ రెసిపీ. ఇలా చేసి పెడితే మీ పిల్లలు ఎంతో ఇష్టపడతారు.